అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు శ్రావణ మాసం కదండి. రోజు రకరకాల ముగ్గులు వేసుకోవచ్చు పండగ టైం కాబట్టి. ఈ శ్రావణ మాసం శుభంతో నిండిన పవిత్రమైన రోజులు, లక్ష్మీదేవిని ఆరాధించే ఈ ప్రత్యేక రోజుల్లో మన గడప ముందు వేసే ప్రతి ముగ్గు ఆహ్వానం లాంటిది. అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించడానికి ఈ శుభప్రదమైన రోజు మన సంప్రదాయానికి ప్రతీకగా ఒక చక్కటి ముగ్గు వేసుకుందామండి. దీంతో పాటు ఒక స్టోరీ కూడా చూద్దాం. ఒక ఊళ్ళో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నిటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంటను ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా దొంగిలించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత డబ్బు ఇస్తాను అని అడిగాడు. అప్పుడు గోవిందుడు అనుకున్నాడు, వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు, ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తాను అని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటుకి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకెళ్ళాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు గోవిందుడు. ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. దీనిలో నీతి ఏమర్థమైందండి? అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుందని అర్థమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ముగ్గు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి, షేర్ కూడా చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఈ ముగ్గును ట్రై చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని విజిట్ చేయండి. నా ఛానల్లో ముగ్గులు, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.